శ్రీకాళహస్తిలో నూతనంగా నిర్మించిన శివం టు శివం రహదారి మార్గాన్ని మంత్రి ఆనం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. దేవస్థానం నుండి అర్ధనారీశ్వరుని ఆలయం వరకు 20 కోట్ల వ్యయంతో నిర్మాణం చేశారు. శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకు ట్రాఫిక్ సమస్యను తగ్గించడమే కాకుండా స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు సౌలభ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ రహదారిని నిర్మించామని తెలిపారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుసంధానమైన గిరి ప్రదక్షిణ రహదారిని వర్చువల్ విధానంలో ప్రారంభించారని అన్నారు. గత ప్రభుత్వంలో ఈ రహదారి నిర్మాణానికి 42.5 కోట్ల రూపాయల అంచనా వ్యయం నిర్ణయించగా తమ ప్రభుత్వం 20 కోట్లతోనే పూర్తి చేసిందని మంత్రి పేర్కొన్నారు. దీన్ని పూర్తి చేసి రెండు వైపులా మంచి చెట్లతోటి పచ్చటి వనం ఉండే విధంగా చెట్లు నాటించడం, వాటిని పెంచడం, అలాగే లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడం, చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని శైవ క్షేత్రాలకు సంబంధించినటువంటి శివాలయాల్లో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఈ రోడ్డమ్మిడి మొత్తం అంతా కూడా ఆ విగ్రహాలతోటి ఈ రోడ్డు వెంబడి నడిచిన వాహనంలో వెళ్ళిన ఒక మంచి అనుభూతి. శైవ క్షేత్రంలో మనం ఇక్కడి నుంచే ఆ శివుణ్ణి దర్శించుకుంటున్నాం, జ్ఞాన ప్రసూనాంబని చూస్తున్నాం అనేటువంటి భావం ప్రతి ఒక్కరికి కలిగే విధంగా దీన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.